అగ్రిగోల్డ్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాల్ని క్రమం తప్పకుండా మీకు పరిచయం చేస్తూ మిమ్మల్ని అలరిస్తున్న మీ ఫేవరెట్ కుకరీ షో అగ్రిగోల్డ్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట ఈరోజు కూడా మీ ముందుకు వచ్చింది. ప్రతిరోజులాగే ఈరోజు కూడా 2 విలక్షణమైన వంటకాన్ని పరిచయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఆ వంటకాలు చూపించేది ఎవరా అని మీరు ఆలోచనలో పడిపోయినట్టున్నారు కదా, చెప్తానండి. ఎన్నో సీరియల్స్ ద్వారా మనందరికీ సుపరిచిత్రాలు. ప్రస్తుతం మనం చూస్తున్నాం గోరింటాకు, మనసు మమత, శివపురం సీరియల్స్ ద్వారా మనల్ని అలరిస్తున్న కుమారి శ్రావణి. వెల్కమ్ శ్రావణి. హాయ్ సుమలత. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఐమ్ అబ్సల్యూట్లీ ఫైన్. చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ శ్రావణి నాకు ముందే పరిచయం అండి, కానీ ఒక 2-3 years తర్వాత మళ్ళీ రోజు కలుస్తాను. అవును. ఓకే, వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది శ్రావణి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది చాలా ఓల్డ్ ఫ్రెండ్స్ ని 2-3 years తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను కూడా ఒక 1.5 year తర్వాత రీస్టార్ట్ అయ్యాను ఈ మధ్య. చాలా సంతోషంగా ఉంది అందరినీ కలుసుకోవడం. ఓకే శ్రావణి, వంట బాగా చేస్తావని నాకు ఆల్రెడీ ముందే తెలుసు నీ గురించి. మరి ఈ రోజు ఏం వంట చూపిస్తున్నావు? సుమలత, ముందుగా నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? నీకు ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టమా? పచ్చడా? ఒక మాట చెప్తాను ఇక్కడ, నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. నిలవ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు. ఎందుకో తెలుసా, మా అత్తయ్య సూపర్ గా చేస్తారు నిలవ పచ్చళ్ళు కానీ రోటి పచ్చళ్ళు కానీ. అండ్ సీజనల్ గా వచ్చి ఈ ఉసిరికాయ మనకి అప్పుడు కొత్తగా పెట్టుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, కొంచెం పులుపు, కొంచెం వగరు. అది కూడా మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. ఉసిరికాయని కాయల్లాగా పచ్చడి పెడతారు, తురిమేసి పచ్చడి పెడతారు. అవును, ఇంకా ఉసిరికాయ వల్ల మనకి చాలా మంచి మేలు జరుగుతుంది కూడా. ఏంటది? మంచి చలవ చేస్తుంది. ఉసిరికాయ వలన జబ్బులు అనేవి మాక్సిమం రావు అనమాట. సో రెగ్యులర్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఉసిరికాయ అనేది తినాలి. ఈ సీజన్ లో తినాలి. సీజన్ లేకపోయినా కూడా ఉసిరికాయ తింటూ ఉంటే చాలా మంచిది హెల్త్ కి. ఓకే, నాకు తెలిసిన దానికి సంబంధించి ఒక దాంట్లో సి విటమిన్ ఉంటుంది. దీనికి సంబంధించి మామూలుగా ఏదైనా వంట చేస్తే, కుక్ చేస్తే కొద్ది రోజులు అయ్యాక నిలవ పెడితే దాంట్లో ఉండే విటమిన్స్ తగ్గిపోతాయని చెప్తారు కదా, కానీ ఉసిరికాయని ఎంత ఉడికించినా, ఎన్ని రోజులు దాన్ని నిలవ చేసినా, ఏవి చేసినా అందులో ఉన్న విటమిన్ మాత్రం పోదు. తెలుసు కదా. అందుకే నీకోసం, మన ప్రేక్షకుల కోసం నేను ఒక స్పెషల్ ఐటమ్ చేయబోతున్నాను. ఓకే, సో ఇంతకు మనం ఉసిరికాయ గురించి లెక్చర్ ఇచ్చేసావు, ఏదో స్పెషల్ ఐటమ్ అంటున్నావు. నాకు అర్థం కావట్లేదు. ఉసిరికాయదే అయి ఉంటుంది ఆఫ్ కోర్స్. ఎస్, అబ్సల్యూట్లీ. నేను ఇప్పుడు ఉసిరికాయ జామ్ చేయబోతున్నాను. వావ్, మామూలుగా మిక్స్డ్ ఫ్రూట్ జామ్, మ్యాంగో జామ్, ఎన్నో జామ్స్ తింటాం, పైనాపిల్ జామ్, ఇలా చాలా జామ్స్ తింటాం, కానీ ఉసిరికాయని జామ్ లో యాడ్ చేస్తానని నాకు తెలియదు. అసలు మొత్తం ఉసిరికాయతోనే జామ్ చేస్తానంటున్నాం. మనము ఎన్నో రకాల జామ్స్ చేసుకుని తింటున్నాం కదా, మరి మనకి ఇంత మంచి హెల్ప్ చేస్తున్న ఉసిరికాయతోటి మనం జామ్ ఎందుకు చేయకూడదు? వెరీ నైస్, మంచి వంట. మరి ఉసిరికాయ జామ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తావా? తప్పకుండా. ఉసిరికాయలు, నూనె, పంచదార, నిమ్మకాయ రసం. ముందు ప్యాన్ పెడదాం మనం. స్టవ్ ఆన్ చేసి పెడదాం. పాకం చేసుకుందాం. కొన్ని వాటర్ పోయి ఇందులో. ఓకే, బాండీలో కొన్ని వాటర్ పోసి షుగర్ వేసుకోవాలి. ఈ పాకం అవుతూ ఉండగా మనం ఉసిరికాయలు వేయించుకుందాం. సరే, ఓకే. ఈ స్టవ్ కూడా ఇప్పుడు ఉసిరికాయలు వేద్దాం. ఇందులోనా ఆయిల్ ఉసిరికాయలు వేసి వేయిద్దాం. అంటే పైన మగ్గుతాయి అనమాట, మంచిగా మగ్గే వరకు వేయించాలి మన ఉసిరికాయల్ని. ఓకే, అంటే జస్ట్ పైన మగ్గితే సరిపోతుందా, లేకపోతే బాగా కలర్ చేంజ్ అవుతాయి? మగ్గే వరకు ఉంచాలి వాటిని. ఇక్కడ మనం యూజ్ చేసాం కదా ఈ ఆయిల్ లో, ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాం కదా ఉసిరికాయని. ఇది అగ్రిగోల్డ్ వారి రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇందులో విటమిన్ A, D, E ఉంటాయి. సో ఈ ఆయిల్లో 0% కొలెస్ట్రాల్. అంటే మనం ఏమనుకోవచ్చు, ఇది శుద్ధత విశ్వాసాలకి ప్రామాణికం అని నమ్మచ్చు. సో ఉసిరికాయలు మగ్గుతున్నాయి కదా, అయిపోవచ్చింది. తీసేద్దాం మనం. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉసిరికాయలు మగ్గిపోయాయి కదా, ఆ మగ్గిపోయిన దాన్ని గింజ తీసేసేయాలి మనం బయటికి. ఓకే, అంటే కత్తితోటి కట్ చేసి గింజను బయటకు తీసేసి ఆ పీసెస్ ఉంటాయి కదా, వాటిని మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇది కొంచెం చల్లారాలి కదా? అవును, కొంచెం చల్లారాలి. ఓకే. అవును శ్రావణి, జీ తెలుగులో షిరిడి సాయి కదా సీరియల్ టెలికాస్ట్ అయిపోయింది కదా? అవును. ఫస్ట్ ఆ షిరిడి సాయి కదా సీరియల్ ఆఫర్ ఎలా వచ్చింది? నాకు కో డైరెక్టర్ రామరాజు గారు అని ఉన్నారు. ఆయన నాకు 4 years బ్యాక్ తెలుసు అనమాట. మహాలక్ష్మి
సీరియల్ చేస్తున్నప్పుడు తెలిసి నాకు ఆయన. ఒకసారి నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా స్టూడియోలో కనిపించారనమాట. కనిపించి అమ్మ మంచి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ఉంది, నువ్వైతే పర్ఫెక్ట్గా ఉంటావు, చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తావు కానీ అది బాగా నెగిటివ్ ఉంటుంది, నువ్వైతే కరెక్ట్ అనిపిస్తున్నావు, ఒకసారి వచ్చి ఆఫీస్కి కలవాలమ్మా నువ్వు అనేసి అన్నారనమాట. నెక్స్ట్ డే వెళ్ళాను. నేను వెళ్తే సార్ కూడా చూసారు, డైరెక్టర్ సార్ కూడా చూసి ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా ఉంది, ఈ అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం, ఇమ్మీడియట్గా నాకు ఆఫర్ వచ్చేసింది అనమాట. అలా ఎంటర్ అయిపోయాను నేను. ఓకే, బాగా చేసావు. అందులో తల్లి కూతురు ఇద్దరు నెగిటివ్ షేడ్స్ కదా, సో చూడడానికి ఎవరికి తెలియదు అంత నెగిటివ్ అని, లోపల మాత్రం అంత నెగిటివ్ షేడ్ ఉంటుంది. చాలా చాలా కష్టం. చూడడానికి ఏమో పద్ధతిగా ఉంటానన్నమాట, ట్రెడిషనల్. చూడగానే ఆహా ఈ అమ్మాయి ఎంత అమాయకురాలు, కానీ నేను వేసే పన్నాగాలన్నీ కూడా ఎంత దారుణంగా ఉంటాయంటే చిన్న పాపని నిప్పుల్లో పడేస్తాను తీసుకొని. బావిలో వేసేస్తాను వేద్దాం కాదు వేసేస్తాను తీసుకెళ్ళిపోయి. అంత క్రూయల్ మైండ్ అనమాట. ఎలాగైనా సరే అమ్మాయిని వదిలించేసుకోవాలి, ఎందుకంటే ఆ అమ్మాయి సాయిబాబా భక్తురాలన్నమాట. సాయిబాబానే అసలు మనకు తెలియదు, ఇంకా భక్తురాల్ని మనం ఎందుకు వదులుతాము? అవును, అంతే కదా. సో బాగా చేసావు, మంచి పేరు వచ్చింది కదా నీకు అసలు. అవును. ఇప్పుడు వీటిని మనం పీసెస్ చేసుకున్నాము. ఓకే, కొంచెం ఆరే కదా, చల్లారాయి, మన పాకం కూడా అయిపోతుంది. ఓకే, సో వీటిని కట్ చేయాలేమో కదా. అవును, చిన్న చిన్న పీసెస్ చేసి విత్తనం తీసేసేయాలి మనం. సుమలత, నీకు కేక్ కట్ చేయడం బాగా అలవాటా? ఉసిరికాయ అలా కట్ చేయకూడదమ్మా. ఇలా చేతితో తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా తీసుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు విత్తనం మనకి తగలకుండా కండ మాత్రమే వస్తుంది. ఓకే, ఇలా కండ తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి తీసుకోవాలి. కాయలన్నీ తీసేసుకుందాం. వేడిగా ఉంది, ఇంకా చల్లారలేదు, లోపలంతా వేడిగా ఉందా? మరి అందుకే నేను పైనుంచి పెట్టి చూసా, నువ్వు ఆత్రంగా తీసుకున్నావు. అందుకే తొందర పడద్దు, పరిగెత్తి ఏమంటారు కదా సామెత, నాకు పూర్తి చేయి. సామెత రాకుండా ఎందుకు చెప్తావమ్మా? పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచో నీళ్ళు తాగడం బెస్ట్. సరోజా, అనుకుంటున్నాను పీసెస్ చేద్దామమ్మా. సరే, ఇలా కట్ చేయాలన్నమాట పీసెస్. ఓకేనా? మిక్సీలో వేసుకొని పేస్ట్ చేద్దాం. ఓకే, అయిపోయింది సుమలత, మన పేస్ట్ రెడీ. ఈ పేస్ట్ని ఇప్పుడు పాకంలో వేసుకొని మిక్స్ చేయాలి. సో అది ఆటోమేటిక్గా పంచదార కదా మనకు దగ్గర పడి గట్టిగా అయిపోతుంది. తిప్పుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇందులో మనం ఒక 1 స్పూన్ నిమ్మకాయ రసం వేద్దాం. ఇంకొంచెం సేపు మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడు. ఎస్, అందులో మగ్గిపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. అది కొంచెం బాగా దగ్గరికి వచ్చాక మనం చేసుకున్నాం. ఓకే, సో వెరీ సింపుల్. మనం వేరే ఫ్రూట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అంటే మనం ఉసిరికాయ చూపించాం, కానీ ఏదైనా ఫ్రూట్ ని కూడా పల్ప్ తీసి చేయొచ్చు. జామ్ లాగా మనకి క్వాంటిటీ దగ్గరికి వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది చల్లారితే మనకి కొంచెం గట్టిగా అవుతుంది పంచదార కాబట్టి. తీసేయచ్చేమో. సో ఇంకా సర్వ్ చేసేయచ్చు. ఇది బ్రెడ్తో తీసుకోవచ్చు, దోశ అట్లా ఏదేంతో అయినా తీసుకోవచ్చు కదా. దేంతో అయినా తీసుకోవచ్చు. ఉసిరికాయ జామ్ రెడీ. మరి ఈ ఉసిరికాయ జామ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి చూద్దాం. ఉసిరికాయ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, పంచదార, నిమ్మరసం, నూనె. ఉసిరికాయ జామ్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి పంచదార పోసి పాకం పట్టుకోవాలి. పాకం వచ్చేలోపు వేరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసి అందులో ఉసిరికాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఆ ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టాలి. చల్లారాక గింజల్ని తీసి ముక్కలన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలా తయారైన పేస్ట్ ని పంచదార పాకంలో వేసి దగ్గర పడేంత వరకు ఉడికించాలి. అది దగ్గర పడిన తర్వాత చివరగా కొంచెం నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైన నేతిలో వేయించిన జీడిపప్పు బాదాం చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ జామ్ రెడీ.